Hello, everybody. Today, I'm going to discuss about the second question, product ID. సో, ఈ క్వెషన్ ఏంటంటే, ఒక కంపెనీ ఉంది డిజి కంపాక్ట్స్ అని చెప్పేసి. సో, ఈ కంపెనీలో ఏంటంటే, లైక్ 52 టైప్స్ ఆఫ్ యూనిక్ ప్రొడక్ట్స్ అనే వాటిని చేస్తున్నారనమాట. అవేంటంటే లైక్ ల్యాప్‌టాప్ ప్రొడక్ట్స్ అయ్యుండొచ్చు, లేకపోతే డెస్క్‌టాప్ ప్రొడక్ట్స్ అయ్యుండొచ్చు అవి. ఓకే. ఎన్ని? 52 టైప్స్. ఇందులో వచ్చేసరికి వాడేం చెప్తున్నాడంటే 10 టైప్స్ వచ్చేసరికి దేనికి బిలాంగ్ అయినది? ల్యాప్‌టాప్ ప్రోడక్ట్ ఐడీస్‌కి బిలాంగ్ అయ్యుంటుంది. అండ్ 42 టైప్స్ వచ్చేసరికి డెస్క్‌టాప్ వాటికి బిలాంగ్ అయ్యుంటుంది అని చెప్పేసి చెప్తున్నాడనమాట. ఓకే. ఈ కంపెనీ వచ్చేసరికి యూనిక్ ప్రోడక్ట్ ఐడీని రెడీ చేస్తుంది. ఈ యూనిక్ ప్రోడక్ట్ ఐడీ వేటి నుంచి వేటి వరకు ఉంటుంది అని కూడా చెప్పాడు చూడండి. ఏ టు జెడ్. స్మాల్ ఏ టు జెడ్ నుంచి క్యాపిటల్ ఏ టు జెడ్ వరకు ఉంటుంది. అంటే ఆ 2 కాంబినేషన్‌లో కూడా ఉండొచ్చు. సో, అయితే ద ల్యాప్‌టాప్ ప్రొడక్ట్స్ హ్యావ్ ద ప్రొడక్ట్ ఐడీ ఓవెల్స్. బేసిక్‌గా ఓవెల్స్ అంటే ఏంటి? ఏఈఐఓయు అవునా? సో, ఈవెన్ దో అవి స్మాల్ లెటర్స్ అయినా అవ్వనియండి, లేకపోతే క్యాపిటల్ లెటర్స్ అయినా అవ్వనియండి. సో, ఇవొచ్చేసరికి ఏంటంటే లైక్ ల్యాప్‌టాప్ ప్రొడక్ట్ ఐడీస్ అనమాట. అండ్ దెన్ వాట్ అబౌట్ డెస్క్‌టాప్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి అన్నారా? సో, డెస్క్‌టాప్ ప్రొడక్ట్స్ అంటే ఏంటంటే ఈ యొక్క వెవెల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఏఈఐఓయు ఉన్నాయి చూసారా? స్మాల్ లెటర్స్‌లో గానీ, లేకపోతే క్యాపిటల్ లెటర్స్‌లో కానీ అవి తప్పించి మిగతావన్నీ కూడా డెస్క్‌టాప్ ప్రొడక్ట్ ఐడీస్‌కి వాడుకోవచ్చు. ఓకే. ఇప్పుడు కంపెనీ మేనేజర్ ఏం చెప్తున్నాడంటే విషెస్ టు ఫైండ్ సేల్స్ డేటా ఫర్ డెస్క్‌టాప్ ప్రొడక్ట్స్. సో, అంటే మనం ఏం కనుక్కోవాలి? ఎక్సెప్ట్ వొవెల్స్ ఉన్న వాటినన్నిటిని కనుక్కోవాలి. ఓకే. గివెన్ అ లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ ఐడీస్ ఆఫ్ ద సేల్స్ ఆఫ్ లాస్ట్ n ప్రొడక్ట్స్ అని చెప్పేసి అన్నాడు. సో, మనకేంటంటే లైక్ ఇన్ని లెటర్స్ ఉన్న ఒక వర్డ్ ఇస్తారనమాట. సో, అందులో ఎన్ని డెస్క్‌టాప్ ఐడీస్ అనేవి రెడీ చేయొచ్చు అని చెప్పేసి చూస్తున్నాము. ఓకే. ఇక్కడ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ 0 నుంచి 10⁻6 వరకు ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ లైన్‌లో ఎన్ని ప్రొడక్ట్స్ ఉండాలి అని చెప్పేసి ఒక నెంబర్ ఇస్తామన్నమాట. n అనే నెంబర్. ఓకే. అండ్ దాని తర్వాత ఈ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎన్ని కన్సిడర్ చేయాలి అనేది ఒక స్ట్రింగ్ ఇస్తాము సెకండ్ లైన్‌లో. ఆ స్ట్రింగ్‌లో నుంచి అదయిపోయిన తర్వాత మనము డెస్క్‌టాప్ కౌంట్ ఇవ్వాలనమాట. అంటే లైక్ ఆ స్ట్రింగ్‌లో ఎన్ని డెస్క్‌టాప్ ప్రొడక్ట్ ఐడీస్‌కి సంబంధించిన క్యారెక్టర్స్ ఉన్నాయి అని చెప్పాలి. అంతే. చాలా చాలా సింపుల్ అనమాట. సో, మనం జస్ట్ లైక్ యూ షుడ్ నాట్ లైక్ మీరేంటి ఆ లెటర్స్ అన్నీ ప్రింట్ కూడా చేయమంటలేదు. జస్ట్ మీరు మళ్ళీ ఒక కౌంట్ ప్రింట్ చేయమంటున్నారు అంతే. సో, ఇప్పుడు అవికెల్ ఉందనుకోండి. ఏ అనేది ఏంటిది? ఓవెల్. కాబట్టి కౌంట్ 0. వి ఉంది. వి ఓవెల్ కాదు కదా! సో, కౌంట్ 1. ఐ ఉంది. ఐ ఓవెల్. సో, అంటే ఏంటి? కౌంట్ ఇంక్రీజ్ అవుతుందా? అవ్వదు. 1 గానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కే ఉంది. కే ఓవెల్ కాదు. సో, కౌంట్ ఇంక్రీజ్ అయింది. ఈ ఓవెల్. సో, కౌంట్ ఇంక్రీజ్ అవ్వలేదు. 2 గానే ఉంది. అండ్ ఎల్. ఎల్ అనేది ఓవెల్ కాదు కదా! సో, కౌంట్ 3 అయింది. అలా వచ్చిందనమాట మనకు అవుట్‌పుట్. ఓకే. ఒకసారి మనం ఏం చేద్దామంటే లైక్ కోడ్ రాద్దాము. యూటిల్ ప్యాకేజ్ కంపల్సరీ నీడెడ్ కదా! సో, ఎప్పుడైతే మనం యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకోబోతున్నామో అక్కడే యూటిల్ ప్యాకేజ్ నీడెడ్ అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ పబ్లిక్ క్లాస్ తీసుకున్నాను. పబ్లిక్ క్లాస్ అండ్ నెక్స్ట్ మెయిన్ మెథడ్ తీసుకున్నాను. మెయిన్ మెథడ్ తీసుకున్నాక నేనేం చేశాను? స్కానర్ తీసుకున్నాను. స్కానర్ ఎందుకు తీసుకున్నాను? యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకోవడానికి స్కానర్ క్లాస్ తీసుకున్నాననమాట. తర్వాత ఇంట్ n sc.nextInt అంటున్నాను. అంటే ఏంటిది? ఈ n అనే ఇన్‌పుట్ యూజర్ నుంచి తీసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఇదేంటిది? నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్‌ని చెప్తుందనమాట ఈ n అనేది. నెక్స్ట్ స్ట్రింగ్ అంటే ఏంటి? ఈ స్ట్రింగ్ దాంట్లో నుంచే మనం డెస్క్‌టాప్ ప్రొడక్ట్ ఐడీకి సంబంధించిన పనికొచ్చే ఎన్ని ఐడీస్ ఉన్నాయి అని చెప్పేసి ఈ స్ట్రింగ్‌లో నుంచి మనం కౌంట్ చేస్తామన్నమాట. సో, ఇప్పుడు ఏం చేశాను నేను? స్ట్రింగ్ యొక్క లెంత్ nకి ఈక్వల్ అయ్యేటట్టు చూసుకున్నాను. అండ్ దాని తర్వాత ఈ క్యారెక్టర్స్ అంటే లైక్ ఈ స్ట్రింగ్‌లో ఏదైతే ఉంటుందో ఒక స్ట్రింగ్‌లో ఉండే ప్రతి లెటర్‌ని ఒక క్యారెక్టర్ ఎరేగా కన్వర్ట్ చేసుకున్నాను. కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క వొవెల్స్ ఏవైతే ఉంటాయో అవి క్యారెక్టర్‌లో ఉన్నట్లయితే గనుక దట్ ఈజ్ ఈక్వల్స్ టు -1 అనమాట. ఓకే. ఒకవేళ -1 అంటే ఏంటి? లైక్
ఇవి లేవు అన్నప్పుడు -1 వస్తుంది. ఒకవేళ ఈ ఏఈఐఓలో నుంచి ఏదైనా వచ్చిందనుకోండి, ఏఈఐఓలో నుంచి, సో అప్పుడు అప్పుడు కౌంట్ అనేది -1 ఉండదనమాట. ఏమీ లేదు అంటేనే డెస్క్‌టాప్ కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. సరే, డెస్క్‌టాప్ కౌంట్ ఇంక్రీజ్ అయితే ఏం చేస్తాం మనం? యాజ్ ఇట్ ఈస్‌గా డెస్క్‌టాప్ కౌంట్‌ని పెంచేస్తామనమాట. అండ్ దాన్ని ప్రింట్ చేస్తాం కూడా. సో ఇలాగా ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది? క్యారెక్టర్ అరే మొత్తం అయిపోయేంత వరకు. ఒక్క నిమిషం, ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది. ఎందుకొచ్చింది ఇక్కడ? ఒక బ్రాకెట్ ఏదైనా పెట్టలేదేమో. లెట్ మీ సీ. పబ్లిక్ స్టాటిక్ ఓకే. మెథడ్‌కి పెట్టలేదు. వెహికల్ లెంత్ డాట్ ఎస్ అంట. సో యాక్చువల్లీ ఏం చేయాలంటే s.length పెట్టాలి. అలవాటైపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. మళ్ళీనా? ఒకసారి మళ్ళీ చూద్దాం. లెట్ మీ సీ అగైన్. రన్ చేద్దామా? డెస్క్‌టాప్ కౌంట్ 0 పెట్టుకున్నామా మనం ఇందాక. ఎందుకంటే 0 నుంచే కదా, లేకపోతే మనకేంటి గార్బేజ్ వాల్యూ వస్తుంది. సో అందుకని ఇనీషియల్‌గా మనం ఏంటి డెస్క్‌టాప్ కౌంట్ అనేది 0 పెట్టుకోవాలనమాట. సో సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది. చూసారా? అవికెల్లో 3 ఉన్నాయన్నమాట.